ఇక ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర అవసరమన్నారు. పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం చెల్లించామని అన్నారు. ఇప్పుడు కూడా రైతులు 1674 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది మర్చిపోయి వెళ్ళిపోయిన విషయం రైతులందరూ కూడా ఆందోళన ఉన్నప్పుడు ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి 1243 రైతు సహాయ కేంద్రాలు, అదేవిధంగా 691 రైస్ మిల్స్ గుర్తించి రైస్ మిల్లో కూడా మేము ఆ వెసులుబాటు బ్యాక్ గ్యారంటీ విషయంలో కానివ్వండి చాలా పారదర్శకంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి GPS ద్వారా ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కూడా ఇప్పటికప్పుడు మేము సమాచారం తెప్పించుకొని 6 గంటల కన్నా ఎక్కువ జాప్యం జరిగింది ఒక అలర్ట్ మెకానిజం ఏర్పాటు చేసి కల్లాల దగ్గర నుంచి రైతుకి ఆ సహాయం అందించడానికి కోసం ఒక ప్రయత్నం చేసి